పట్టలేకపోతా ఉన్నారో ప్రజలు కూడా గమనించాలి. ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. చంద్రబాబు ఓడిపోతున్నాడు, చంద్రబాబు కేంద్రంతో లాలూచి అయ్యాడు, కేంద్రం ఇన్ఫ్లుయెన్స్తో ఈరోజు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలని చూస్తా ఉన్నాడు. కానీ జగనన్న చేసినటువంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్లో ప్రజానీకం ఉవ్వెత్తున ఎగిసిపడ్డారు, జగనన్న కొమ్ము కాశారు. మరలా ఆంధ్రప్రదేశ్లో జగనన్న ముఖ్యమంత్రిగా చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నారు. కానీ చంద్రబాబు కోటే చెప్తా ఉన్నా, నువ్వు ఎప్పుడు పేదల మీద పడుతున్నావో, దళితుల మీద పడతా ఉన్నాడో, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల మీద అఘాయిత్యాలు చేయిస్తా ఉన్నావో, నీ రాజకీయ అంతం జరుగుతూ ఉంది. గమనించు. జూన్ 4వ తారీఖున పటాపంచలైన ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండమైన విజయం జరుగుతూ ఉంది. చంద్రబాబు రథచక్రాలు విరిగిపోతాయని కూడా మీ ద్వారా తెలియపరుస్తా ఉన్నారు. ఇంతటి క్రూరమైనటువంటి ఈరోజు చూస్తా ఉన్నారు, ఎక్కడెక్కడి నుంచో తీసుకొని వచ్చి విదేశాల్లో ఉన్న తీసుకొని వచ్చి డబ్బులు ఖర్చు పెడతా ఉన్నారు. మేము చెప్తా ఉన్నాం, విదేశాల నుంచి వచ్చినా చంద్రబాబు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా కేంద్ర జగన్మోహన్ రెడ్డి గారు ఒక నూతన అధ్యాయాన్ని, ఒక పాజిటివ్ ఓటుని, ప్రజా సంక్షేమాన్ని భుజాన వేసుకుని నడిపినటువంటి ముఖ్యమంత్రి రాష్ట్ర రాజకీయాల్లో ఒక కల్పితురాయిగా పోతా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గొప్ప ఆశయమో ఆలోచన అదే, పేద ప్రజల యొక్క స్థితిగతులు మెరుగుపడాలా, రాష్ట్రం బాగుండాలా, భావితరాలు బాగుండాలా, భవిష్యత్తు ఈ రాష్ట్రంలో ఉన్న పేదరికంతో పాటు చదువులమ్మ తల్లి ఆంధ్రప్రదేశ్లో వాలలాడాలని గొప్ప ఆలోచనతో పరిపాలన చేస్తే అవే ఈరోజు మాకు శిరోధార్యమైంది, అవే మాకు ఈరోజు పట్టం కట్టబోతా ఉన్నాయి. జగనన్న మరలా ముఖ్యమంత్రి అవటానికి ఆస్కారం కలిగింది. చంద్రబాబు లాగా కుట్రలు కుతంత్రాలు దోపిడీలు అఘాయిత్యాలకు ఆలోచనలు ఉంటే అతని పరిస్థితి అఘాయిత్యమే, అతను అఘాతానికి వెళ్ళిపోతా ఉన్నాడని తెలియపరుస్తూ ఈ రాష్ట్రంలో జగనన్నకు ఓటేసిన ప్రజానీకానికి 2 చేతులు జోడించి నమస్కరిస్తూ రామరాజ్యం మరలా కొనసాగబోతా ఉంది. సుభిక్షమైన పరిపాలన ఆంధ్ర రాష్ట్రంలో మరలా రాబోతా ఉంది. ప్రజలు, ప్రాంతాలు, రాష్ట్రం సస్యశ్యామలం కాబోతా ఉంది. జగనన్న మరలా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉవ్వెత్తున ఎగిసిపడుతూ మరలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతా ఉన్నాడని చాలా గర్వంగా తెలియపరుస్తూ ఈ కుట్రలు కుతంత్రాలు దాగుడు మూతలకి చెల్లుచీటీ కాబోతామని మీ ద్వారా తెలియపరుస్తా ఉన్నా. చంద్రబాబు గవర్నర్కి ఒక ఉత్తరం రాశాడు, మా పార్టీ వాళ్ళు. ఒకసారి కళ్ళు లేని కబోజులు కాదు రాష్ట్ర ప్రజలు కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి మరి ఆలోచన పనులు కానీ, ఎక్కడెక్కడ ఏం దాడులు జరుగుతూ ఉన్నాయి, ఏ పేదల ఇళ్ల మీద దాడులు చేస్తున్నారు, ఏ పేద కులాలను భయప్రాంతులు చేస్తూ ఉన్నారు, ఎవరిని కొట్టుతారు, దాడులు చేస్తారో గమనించాలి. చంద్రబాబు రమ్మంటున్నా నేను, నువ్వు కూడా చర్చకు ఏ ఊరిలో మేము దాడులు చేసామా, నువ్వు చేయించావా? నువ్వు పిరికి పొందలాగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రథ చక్రాల కింద రాజకీయంగా నలిగిపోతూ నువ్వు అఘాయిత్యాలు పురుగొల్పుతున్నావు తప్ప మాకు ఆలోచన లేదు. మా కేడర్ కానీ మేము కానీ ఎక్కడ తప్పులు చెయ్యం. ప్రజలే చక్కగా చూస్తూ ఉన్నారు చంద్రబాబు ఎన్ని కుట్రలతో వెళ్తా ఉన్నాడో, ఎన్ని కుతంత్రాలు చేస్తూ ఉన్నాడో, ఎక్కడెక్కడ దాడులు చేయిస్తూ ఉన్నాడో అందరూ చూస్తూ ఉన్నారు. కాబట్టి చంద్రబాబు గవర్నర్ గారికి ఇచ్చినా లేకపోతే ఎవరికి ఇచ్చినా అందరూ కళ్ళు లేని కబోజులు మాత్రం కాదు, చంద్రబాబే ఈ కుట్రలకు కుతంత్రాలకు ప్రధాన ముద్దాయి.